మహారాష్ట్ర పూణేలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ఒకే ఫంక్షన్ హాల్లో ముస్లింలు హిందువులు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ముస్లిం జంట ఏమొచ్చేసి లోపల బ్యాంకెట్ హాల్లో చేసుకుంటున్నారు. హిందువులు ఏమొచ్చేసి ఆరు బయట చేసుకుంటున్నారు. నేను సాయంత్రం ముహూర్తాలు అంటే మనకి సాయంత్రం ముహూర్తం అనమాట. అయితే ఆరు బయట అలంకరించుకున్నారు. అంగరంగ వైభవంగా అంతా అలంకరించుకున్న తర్వాత భారీ వర్షం వచ్చి అతలాకుతలం చేసింది హిందువుల ప్లాన్ని. లోపల ముస్లింలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమొచ్చేసి లోపల అలంకరించుకుంటున్నారు. వాళ్ళు కూడా బాగానే ఇక సిద్ధపడుతున్న సమయానికి ఈ హిందువులకు సంబంధించినటువంటి ఆ పెళ్లి కొడుకు తండ్రి వెళ్ళి ముస్లింలు అడిగితే వాళ్ళు ఏమొచ్చేసి మొత్తం మా పెద్దలందరూ డిస్కషన్ చేసుకొని 1 గంటన్నర సేపు హిందువులకి వాళ్ళ యొక్క మండపాన్ని ఇచ్చారు. హిందూ పద్ధతిలోనే మొత్తం అలంకరించారు. 1 అరగంటలో మొత్తం అలంకరించి వాళ్ళకి ఇచ్చి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత ముస్లిం జంట కూడా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈ 2 జంటలు కూడా ఒకే వేదికపై ఉంటూ పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. నేనేం చెప్తానంటే మంచి ఏదైనా సరే మంచి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని, ఈ దేశాన్ని సర్వనాశనం చేద్దాం అనుకుని ఎవరైతే వేర్పాటువాద లక్షణాలు ఉంటాయో వాళ్ళతో మాత్రమే మన పోరాటం. అలాగే ఎవరైతే బంగ్లాదేశ్, పాకిస్తాన్ లేదా మయన్మార్ నుండి వచ్చినటువంటి ముస్లింలకి ఈ రోహింగ్యాలకి సపోర్ట్ చేస్తూ ఈ దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులుగా తీర్చిదిద్దుతారో అలాంటి వారిపై మనం పోరాటం చేయాలి. అంతేగాని ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ప్రశాంతంగా హిందూ ముస్లిం నిజంగా అలాంటి మత సామరస్యం పాటిస్తూ అలాంటి గొడవలేం మాకు అవసరం లేదు, కేవలం పని చేసుకుంటూ పోతామని హిందువులు ఏ విధంగా అయితే ప్రశాంతంగా శాంతంగా ఉంటారో అలాంటి వారిలాగే ముస్లింలు ఉంటే మనకే ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు అంతా కూడా ప్రశాంతంగానే వెళ్ళిపోతుంది. కాబట్టి మన దేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. కానీ ఎవరైతే ఇప్పుడు విధ్వంసకర శక్తులుగా మారి, ఎవరైతే వేర్పాటువాదులుగా మారి, ఒక కశ్మీర్ కావచ్చు, ఒక మణిపూర్ కావచ్చు, ఒక పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇలా ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళతోటే మనకి సమస్య అంతా కూడా.